హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ హరీష. ఈరోజు వీడియోలో దొండకాయ పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాము. ఈ పచ్చడి అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ దొండకాయ పచ్చడి చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాము. కడిగి రౌండ్గా కోసి పెట్టుకున్న దొండకాయలు. ఈ పచ్చడికి పండిన దొండకాయలు తీసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. చింతపండు, ఎండుమిరపకాయలు, పొడవుగా కోసి పెట్టుకున్న 4 పచ్చిమిరపకాయలు, అల్లం, వెల్లుల్లిపాయలు, కరివేపాకు, 2 టీ స్పూన్ల ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 2 టీ స్పూన్ల ఆవాలు, 2 టీ స్పూన్ల మినపగుళ్ళు, 2 టీ స్పూన్ల పచ్చిశనగపప్పు, రుచికి సరిపడా ఉప్పు. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత దానిలో ఆవాలు వేసుకోవాలి. ఆవాలు చిటపటలు ఆడేటప్పుడు దానిలో కొంచెం ధనియాలు వేసుకోవాలి. ధనియాలు కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనిలో మినపగుళ్ళు వేసుకోవాలి. మినపగుళ్ళు ఫ్రై అయిన తర్వాత పచ్చిశనగపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో అల్లం వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. ఇందులో ఎండుమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు చింతపండు యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, అన్నీ బాగా ఫ్రై అయ్యాయి, మంచి కలర్ వచ్చింది. ఇప్పుడు లాస్ట్లో వెల్లుల్లిపాయలు యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, ఆల్మోస్ట్ అన్నీ బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఇదంతా ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని వేడవనివ్వాలి. ఇందులో ఇప్పుడు కడిగి కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కల్ని యాడ్ చేసుకొని హై ఫ్లేమ్లో ఒక 3 to 4 minutes ఫ్రై అవ్వనివ్వాలి. ఇందులో ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు పసుపు యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇవి ఇలా కాసేపు ఫ్రై అయిన తర్వాత మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని లిడ్ పెట్టుకొని మగ్గనివ్వాలి. చూసారు కదా, ఆల్మోస్ట్ మగ్గిపోయాయి. మళ్ళీ మూత పెట్టుకొని ఒక 2 minutes అలా మగ్గనిద్దాం. చూసారు కదా, మొత్తం రెడీ అయిపోయింది. ఇప్పుడు ముందుగా ఫ్రై చేసి చల్లార్చి పెట్టుకున్న ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ మిక్సీ జార్లోకి వేసి గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా ఎలా వచ్చిందో గ్రైండ్ చేశాక. దీన్ని ఇప్పుడు ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు అదే జార్లో చల్లార్చి పెట్టుకున్న దొండకాయ ముక్కలన్నీ వేసి బాగా గ్రైండ్ చేసుకోవాలి, పేస్ట్ లాగా. చూసారు కదా, ఇప్పుడు ఈ పేస్ట్లోకి ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ మసాలా పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఈ రెండు ఇప్పుడు బాగా కలుపుకోవాలి. చూసారు కదా దొండకాయ పచ్చడి ఎలా వచ్చిందో. దీన్ని ఇప్పుడు ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఒక చిన్న పోపు కడాయిలో నూనె వేసుకొని ఈ ఆయిల్ కొంచెం వేడయిన తర్వాత ఇందులోకి ఆవాలు వేసుకోవాలి. ఆవాలు చిటపటలాడేటప్పుడు కొంచెం జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి.
ఇప్పుడు మనకి పచ్చడిలోకి పోపు రెడీ అయిపోయింది. ఈ పోపుని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న దొండకాయ పచ్చడిలోకి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, ఎంతో రుచిగా ఉండే దొండకాయ పచ్చడి రెడీ అయిపోయింది. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. సీ యూ సూన్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్ బాయ్.